ప్రియులారా, గడిచినటువంటి పాఠం తరువాయి భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. రోసంగల దేవుడు. రోసంగల దేవుణ్ణి విశ్వాసించినటువంటి ప్రజలు రోసంగల క్రైస్తవులై ఉండాలి. రోసం అంటే ఏంటో గత పాఠంలో మీకు నేను సవివరంగా వివరించాను. సో ఒక్కమారు ముందు పాఠాన్ని గమనించండి. అది గమనించడానికి క్రింది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము. చూసి ఒక్కమారు నెమరు వేసుకొని ఈ రెండవ భాగాన్ని మీరు చూసి రోసంగల క్రైస్తవులు ఎలా జీవించాలో అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. పాఠాంతరంలోకి వెళ్తే గనుక గలాతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. నాతో చెప్పగలరా? హల్లెలూయా. ఇది పౌలు గారు తాను తన ముందు జీవితంలో దుష్ట క్రియలు చేసి దుర్మార్గుడై పాపిగా ఉన్నటువంటి ఆ సందర్భానంతటిని కూడా ప్రభువులో క్షమనొందినటువంటి హృదయంతో శుద్ధ మనస్కుడై పవిత్రపరచబడిన వాడై దేవుని యొక్క దహించు అగ్ని చేత ఆయన తన పాపములన్నీ కూడాను దహించి వేసిన వాడై సిలువ యాగము ద్వారా తన యొక్క పాపభూషితమైన తత్వమంతా కూడాను నివృత్తి చేసుకున్న వాడై ప్రభువు కొరకు జీవించేటటువంటి రోసంగల క్రైస్తవుడను నేను అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. నాతో చెప్పగలరా? హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము పౌలు వలె ఇలాంటి గొప్ప సాక్ష్యము గలవారమై జీవించుట అనివార్యము. ప్రియులారా, పౌలైతే సంపూర్తిగా మార్చబడిన తర్వాత, అనగా రోసంగల క్రైస్తవుని యొక్క లక్ష్యంలోకి వచ్చిన తర్వాత ఫిలిప్పి 1వ అధ్యాయము 21వ వచనంలో తన జీవితం గురించి ఇలా ఆయన సాక్ష్యం ఇచ్చాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎంత రోసం కలిగినటువంటి మాట అండి ఇది. రోజు ఈ అందమైన ప్రపంచాన్ని చూసి మరి కొంతకాలం బ్రతికితే బాగున్ను అన్నటువంటి ఆకాంక్షతో, ఆశతో పరితపిస్తూ ఇంకా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము మానవులైనటువంటి మనమందరం కూడా. కానీ అదే రోసం కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డ ఇలాంటి గొప్ప నిర్ణయంతో బ్రతికితే, క్రీస్తు వంటి రోసం కలిగినటువంటి స్వభావంతో బ్రతకాలి. చచ్చిపోతే గనుక అది నాకు చాలా మేలు, లాభము అన్నటువంటి తదనాంతర నిత్య జీవితం విషయంలో గొప్ప అనుభూతి కలిగినటువంటి సాక్షి అయి జీవించుట అత్యవసరం. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు దహించు అగ్నియును రోసంగలవాడై ఉన్నాడు. ఆయన నీ కొరకు రోసం కలిగినటువంటి దేవుడుగా ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. అయితే ఈ సమయంలో మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏదనగా, నీ కొరకు దేవుడు నీ పాపానంతటిని కూడా దహించి రోసం కలిగినటువంటి బిడ్డగా నీకు తయారు చేయాలని ఆయన ఆకాంక్షించి ఈ భూమి మీదికి దిగి వస్తే, ఇప్పుడు నువ్వు ఆయన్ని విశ్వాసించి రోసం కలిగినటువంటి క్రైస్తవుడుగా ఎలా జీవిస్తున్నావు? ఒక్కసారి ప్రశ్న వేసుకోగలుగుతావా? మనము ప్రస్తుతం చెప్పుకోబోయేటటువంటి ఈ 2వ భాగంలో రోసం కలిగినటువంటి క్రైస్తవుడు ఎలాంటి గుణగణములు కలిగి ఉండాలో మనము ప్రస్తావించుకుంటూ ఉన్నాము. అందులో ఒకటి, రోసం కలిగినటువంటి క్రైస్తవుడు త్యాగం కలిగి ఉంటాడు. మన ప్రియులు ఐగుప్తు దేశం నుండి వారు వస్తూ ఆ మార్గంలో వారికి చట్టం ఇవ్వటానికి దేవుడు మోసేను సీనాయి పర్వతం మీదికి రమ్మంటే, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మోసే అయితే కొండెక్కి వెళ్ళాడు. అహరోను కాపరత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, మాకు నడిపించినటువంటి దేవుడేడి, మా నాయకుడేడి అన్నటువంటి తలంపుతో మాకు నడిపించడానికి దేవుడు కావాలి అని అన్నప్పుడు, వారందరి యొక్క బంగారమంతా కూడా ఆయన కలెక్ట్ చేసి ఒక పొగరులో ఆవు దూడను చేస్తే, అదే మా దేవుడని వాళ్ళు విగ్రహారాధన చేసి దేవుని ఎదుట పాపం చేశారు. ఈ సంగతి మనందరికీ తెలుసు. ఇలాంటి దుశ్చర్య దేవుడు సహించాడు. సో అప్పుడు సహించనటువంటి రోసంగల దేవుణ్ణి మోసే ఏమని వేడుకున్నాడంటే, అయ్యా మహాప్రభో, నువ్వు ఆ పాపకూపం నుండి, బానిస బ్రతుకుల నుండి తప్పించి నడిపించి తీసుకొచ్చావు. ఇప్పుడైతే వీరు పాపం చేశారు, కానీ వీళ్ళని మీరు దహించి వేయడానికి ఆలోచిస్తే గనుక నేను సహించను. ఒకవేళ వీరిని గనుక మీరు దహించి వేస్తే, వీరికి మీరు నశింపచేస్తే, నీ జీవగ్రంథంలో నుండి నా పేరు ముందు తీసేయి ప్రభువా అని వేడుకున్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయము 32-34 వచనాల్లో పొందుపాటు చేయబడి ఉంది.
కనుక మన ఇరుగు పొరుగు వారి పట్ల, మన సంఘంలో ఉన్నటువంటి వారి పట్ల మనమెప్పుడు కూడాను మనకు కలిగినటువంటి వాటి నుండి, ఆ మంచి మనస్సు నుండి మనం వారి కొరకు త్యాగం చేసేటటువంటి మంచి క్రియలు, సత్క్రియలు చేసేటటువంటి వారై ఉండాలి. ఇది రోషం కలిగినటువంటి వారిలో ఉండేటటువంటి ఒక ప్రథమ గుణం. 2, అన్న మాటలో స్థిరత్వం ఉండాలి. యోఫ్తా అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవునికి మాటిచ్చాడు, ప్రభువా, ఈ అమ్మోనీయులతో నేను యుద్ధం ముగించి గెలిచి నేను తిరిగి విజయంతో వస్తున్నప్పుడు, నేను నా ఇంటి గుమ్మం ముందుకు వచ్చినప్పుడు, నా ఇంటి గుమ్మము నుండి ఏదైతే ముందుగా నా దృష్టిలో పడుతుందో దానిని నేను నీకు బలిగా అర్పిస్తాను అని ఆయన మాటిచ్చాడు. ఆ యొక్క యుద్ధంలో ఆయన విజయం సాధించి వస్తున్నప్పుడు అంత దూరం నుండి తన గుమ్మం నుండి బయటికి తన యొక్క ఏక కుమార్తె తంబుర పట్టుకొని తండ్రిని ఆ గెలుపొందినటువంటి శుభాకాంక్షలు చెప్పడానికి సంతోషంతో ఆ గుమ్మం దాటి వచ్చినప్పుడు యోఫ్తా తన యొక్క బట్టను చింపుకొని, నా కుమార్తె ఎంత పని చేశావమ్మా అని ఆయన అంగలార్చినట్టుగా న్యాయాధిపతులు 11:35 స్పష్టంగా వ్రాయబడింది. అయితే ప్రియులారా, యోఫ్తా దేవునికి మాట ఇచ్చాడు గనుక తన కుమార్తె తన కన్యత్వం విషయంలో కొద్ది కాలం దుఃఖము సల్పిన తర్వాత, తండ్రి, మీరు దేవునికిచ్చిన మాట ప్రకారంగా నన్ను చెయ్యండి అని ఆమె వేడుకుంది. తన మాట, తన కోరికను మన్నించినటువంటి యోఫ్తా సరే అన్నాడు. తరువాత తన కన్యత్వం విషయంలో ఏ పురుషునికి ఇవ్వకుండగా, వివాహము చేయకుండగా దేవుని యొక్క సేవలో ఆయన తన కుమార్తెను కొనసాగించాడు. ఆమె అవివాహితురాలై దేవుని యొక్క సేవను తన యొక్క జీవిత పర్యాంతరం కూడాను చేసినట్లుగా న్యాయాధిపతులు 11:39 ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరగనే లేదు అని ఇక్కడ వ్రాయబడింది. దీని అర్థం ఏంటంటే ప్రియులారా, దేవుడు చాలా మంది చెప్పంగా నేను విన్నాను, యోఫ్తా తన కుమార్తెకు బలి ఇచ్చేశాడని. కాదు. ఇక్కడ చాలా క్లియర్గా వ్రాయబడింది, ఆమె యొక్క కన్యత్వం విషయంలో ఆయన దేవునికి బలిగా అర్పించాడు. అనగా యోఫ్తా తన కుమార్తెకు కత్తితో వధించాడు అన్న భావన కాదది. సంపూర్తిగా తన జీవిత పర్యాంతరం వరకు కూడాను వివాహము చేసుకొనకుండా, ఏ పురుషుని ఎరగకుండా దేవునికి సేవ చేయటానికి దేవునికి ధారాదత్తం చేశాడు అని దాని అర్థం. అందుచేత ప్రియులారా, రోషం కలిగినటువంటి వారు అన్న మాటపై నిలువబడి ఉంటారు.